దేవుడా, నీ మీద నేను భారం వేస్తున్నా, చెట్టు మీద నుంచి అయితే నేను కింద దూకేస్తా, నువ్వే కాపాడాలి. నేను కాళ్ళు విరగకూడదు, చేతులు విరగకూడదు, నేను యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే నువ్వే నాకు ఎప్పుడు కాలు విరగాలో నీకే తెలుసు, నాకు ఎప్పుడు చేతులు విరగాలో అప్పుడే విరగాలి. ఇప్పుడు నేను దూకేస్తున్నా, నీ మీద భారం వేస్తున్నా. ఎందుకంటే నేను చాలా పూజిస్తా, చాలా ఇష్టపడతా, రోజు పూజలు చేస్తా, రోజు దండాలు పెట్టుకుంటా, ఎన్నో నీకు నైవేద్యాలు పెడుతున్నాను కదా, నన్ను కాపాడే బాధ్యత మాత్రం ఇదే దేవుడా. దూకేస్తున్నాను. ఏంటి దూకట్లేదని చెప్పేసి చూస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కూడా పెడతారు. దూకనండి, ఎందుకు చెప్పండి? దేవుడి మీద భారం వేసేసినంత మాత్రాన నేను ఒకటి గమనించండి, ఇక్కడ నేను దేవుణ్ణి ఎట్టి పరిస్థితి నేను చాలా దేవుడిని అంతా ఇష్టపడతాను. చూడండి, నా చేతి కూడా దేవుడికి సంబంధించిన అదే నేను యూజ్ చేస్తూ ఉంటాను. దేవుడు అనేది ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటాడని చెప్పేసి అయితే నేను భావించే వ్యక్తిని. ఎప్పుడూ కూడా మన గాలిలో దీపాన్ని పెట్టి దేవుడా నీదే భారం అని చెప్పేసి వదిలేస్తామా? వదిలేయం కదా. ఇందులో భాగంగా మనం చేసే పొరపాటు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నాం. మనకు తెలిసి చెట్టెక్కేసి నేనే తెగ్గొట్టుకుంటానని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాం. తెలియక కాదు. ఇందులో భాగంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా సేఫ్టీ కావాలి. ఏంటి మళ్ళీ ఈయన చెట్టెక్కి కూడా సేఫ్టీనే అంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా? మీకు ఎలాగైనా కూడా రకరకాలుగా ఏమైనా చేసి ఏదో ఒకటి చేసి మీకు సేఫ్టీ గురించి అర్థం అవ్వాలి బాబోయ్, మీకు సేఫ్టీ గురించి మీకు తీసుకురావాలి బాబోయ్ అని చెప్పేసి నేను నా ప్రయత్నం ఏదో విధంగా తీసుకురావాలి. అది ఫన్నీగా వెళ్ళని, లేకపోతే సీరియస్గా వెళ్ళని, ఎలాగ వెళ్ళినా కూడా వీళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను తీసుకుని వస్తున్నానండి. ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్న వీడియో ఏంటి అంటే XUV 500 XUV 500 అని చెప్పేసి కూడా అంటారు కదా. ఈ వెహికల్ 100 or 80 or 100 km స్పీడ్లో అయితే ఉంది. ఈ స్పీడ్లో ఉన్నప్పుడు అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి అయితే మనకు క్లారిటీ లేదు. కొంతమంది అయితే మేబీ మొబైల్ చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి అయితే అన్నారు. మేబీ అక్కడ కర్వ్ ఉందండి, మొబైల్ చూస్తూ డివైడర్ని ఎక్కేసి అటువైపుకి ఒక 2 పల్టీలు అయితే వెహికల్ పడి ఉంటుందని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. లోకల్లో ఏదైతే చెప్పారో అతను మొబైల్ చూస్తున్నా లేదని చెప్పేసి అయితే వీళ్ళు బయట నుంచి చూసి చెప్పలేరు కదా. అందుకోసం అని చెప్పేసి దీనికి సంబంధించిన నేను నెంబర్ కూడా బ్లర్ చేసేస్తున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే నేను ఏదో ఒక కారణం చెప్పేసాను అనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అని చెప్పేసి క్లెయిమ్ జరగదు కాబట్టి. ఓకే ఫైన్, వాట్ ఎవర్. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అది ఎంతవరకు సేఫ్టీని ప్రొవైడ్ చేసిందని చెప్పేసి మనకైతే కావాలి. ఆ కార్లో ఒక పర్సన్ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఎలా జరిగిందో ఇన్సిడెంట్ అని చెప్పేసి అయితే మనకు తెలియదు. 80 or 100 km స్పీడ్లో అయితే ఆ వెహికల్ ఉంది. అలా ఉన్న వెహికల్ కాస్త ఇమ్మీడియట్గా డివైడర్ని ఎక్కేసి అటువైపు నెక్స్ట్ రోడ్డుకి అయితే వెళ్ళిపోయి వెహికల్ పల్టీ పడిపోయి ఒక 2 పల్టీస్ అయితే పడింది. అయినా కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ డోర్స్కి అయితే డ్యామేజ్ అయింది అండ్ డెన్స్ అయితే పడ్డాయి తప్పనిచ్చి లోపల కూర్చున్న పర్సన్కి ఏం జరగలేదండి. అంటే ఫ్రంట్ గ్లాస్ అంటారా, గ్లాస్ అనేది మనకు తెలుసు, ఏదైనా కూడా గ్లాస్ అనేది ఖచ్చితంగా పగిలిపోతుంది. ప్రెజర్ పడ్డం వెంటనే మన చేతితో గట్టి ప్రెజర్ వేసేసినా కూడా గ్లాస్ అనేది బద్దలవుతుంది. గ్లాస్ గురించి మనం ఇక్కడ ఆలోచించకూడదు. ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, చాలామంది సేఫ్టీ గురించి ఆలోచించేప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా బయటకు వచ్చేసి టక్ 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 అని కొట్టేసి ఓకే ఇది సౌండ్ రావట్లేదు కాబట్టి మంచి సేఫ్టీ ఉంటుంది అలా నొక్కేసి చూస్తారు. ఓకే ఇది దబ్బా రేకులాగా ఉందిరా బాబో, ఇది సేఫ్టీ లేదని చెప్పేసి అంటారు. సేఫ్టీ అంటే అది కాదండి. ఒక విషయం గమనించండి, సేఫ్టీ విషయంలో చాలా వస్తాయి. దీనికి సంబంధించి మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే సేఫ్టీలో ఏమేమి వస్తాయి, బిల్డ్ క్వాలిటీలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ XUV 500 యొక్క మీకు ఈ యాక్సిడెంటల్ రివ్యూ ఎలా అనిపించింది, XUV 500 ఎంతవరకు మనకు సేఫ్టీ ప్రొవైడ్ చేసిందని చెప్పేసి కళ్ళకు కట్టినట్టయితే మీరు చూస్తున్నారు కదా. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ అయితే నాతో పాటు మీరు షేర్ చేసుకుని ఎవరైతే XUV 500 యూస్ చేస్తూ ఉన్నారో అంటే ఇన్సిడెంట్స్ కనుక మీ దృష్టికి ఏవైనా వచ్చినట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసుకోండి. ఫొటోస్ అండ్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అందులో ఎవరికైనా ఇంజురీస్ జరిగాయా ఏంటి అని చెప్పేసి మాత్రం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో సేఫ్టీ అంటే ఏంటి, మనం దేవుడి మీద భారం వదిలేసి అలా ఓకే నాకేం కాదులే, దేవుడు ఎప్పుడైతే నేను వెళ్ళాలనుకుంటాను అప్పుడే తీసుకెళ్తాడు, అంతవరకు నేను సేఫ్గా ఉంటానని చెప్పేసి అలా అనుకోవడం అని చెప్పేసి చాలా వరకు తప్పు. అండ్ ఈ విషయాన్ని గురించి మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాటు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై. నేనైతే చాలా సేఫ్గానే దిగుతాను, కంగారేం లేదు, నెమ్మదిగా దిగుతాను. దేవుడి మీద భారం వదిలినా కూడా నా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని దిగుతాను. ఇలాంటి సేఫ్టీ ఏదో ఒకటి కావాలి. దేవుడి మీద భారం వదిలేసి అలా పైనుంచి దూకేలేను కదా, కాలు చేతులు విరుగుతాయి మరి.